వాక్యంలో నుండి మనం ఇంతకుముందు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుని యొక్క మందిరం మొట్టమొదటిగా ఏం కలిగిస్తుంది మన యొక్క జీవితంలో? చూసి చెప్పకూడదు, ఆనందం కలిగించే స్థలం. రెండవదిగా ఆహారం దొరికే స్థలం. ఈరోజు మనం మూడవదిగా మన జీవితంలో దేవుని యొక్క స్థలం దేనికంటే ఆలకించే స్థలం. దేవుని యొక్క మందిరము ఆలకించే స్థలము. చూడండి, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనం తీసినాడు, చదవండి. నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే 18వ కీర్తన 6వ వచనంలో అంటా ఉన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నా శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెడతాం. నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. అంటే దేవుని యొక్క ఆలయం యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని ఆలయము అనేది ఆలకించే స్థలము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే, ఆయన తన ఆలయములో ఆలకించి అని మనం చూస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, వారి ఇంట్లో కూర్చొని లేదంటే ఎక్కడైనా దేవుని మందిరానికి రాకుండా ప్రార్థించేవారుగా ఉంటారు. అయితే ఆ ప్రార్థనకి ప్రతిఫలం లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని మందిరంలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం దేవుని మందిరంలో ఉండాలి అంటే, మనం శ్రమలో ఉన్నప్పుడు మనం దేవుని మందిరంలో ఉండాలి. మనం శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? దేవుని మందిరానికి రాకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అందుకే ఆలకించే స్థలము అంటే మనం ప్రార్థన ఆలకింపబడే స్థలం ఏది అంటే దేవుని మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు ఇక్కడ, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఎవరైతే దేవుని మందిరంలో ప్రార్థించేవారుగా ఉంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం 18వ అధ్యాయం మొదట్లో ఉందేమని, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. దావీదు గారు ఈ మాట ఎప్పుడు చెప్తా ఉన్నారు? అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. అంటే దావీదు గారు శత్రువుల చేతిలో నుండి విడిపించబడిన తర్వాత తన యొక్క ఎక్స్పీరియన్స్ మనకి చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను శ్రమలో ఉన్నాను, నా శత్రువులు నన్ను చుట్టుముట్టారు, అయితే దేవుడు నన్ను కాపాడాడు, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. ప్రార్థన ఆలకింపబడే స్థలము ఏది అని మనం చూస్తే అది దేవుని మందిరము అని మనకి ఇక్కడ దావీదు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం తీస్తున్నాడు, చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చూడండి, మన జీవితంలో ఇక్కడ మనం దావీదు కీర్తనలో మనం చూసాము. ఇక్కడ 22వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో ఇదే మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా శత్రువుల చేతిలో చిక్కబడినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. అందుకే 22వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది ఏమనంటే,
యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదు గారు తను ఎప్పుడైతే శ్రమల నుండి బయటపడ్డారో బయటపడ్డ వెంటనే దేవుణ్ణి స్తుతిస్తూ మనకి కనబడతా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఎట్లా మనం ఆరాధించాలి అంటే, మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ఆయన్ని మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మన కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుని మందిరంలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. హన్నా తన యొక్క జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. హన్నా తను నివసించే ప్రాంతం నుండి దేవుని సన్నిధికి వెళ్ళడానికి సుమారు 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. 24 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని గర్భఫలాన్ని పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మన ఇంటి ప్రక్కనే మనం దేవుని మందిరాన్ని కలిగి ఉన్నాం. మరి మన ఇంటి పక్కనే మనం దేవుని మందిరాన్ని కలిగి దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? హన్నా తన యొక్క జీవితంలో దేవుని సన్నిధికి 24 కిలోమీటర్లు వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం గడిపేవారుగా ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం ఫలితాన్ని మనం చూడగలం. ఫలితం లేని ప్రార్థన మనం చేసేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని ఇచ్చేవారుగా ఉండాలి మనం ఈ లోకంలో. అట్లా కాకుండా మనం ఎన్నో సంవత్సరాల నుండి మనం ప్రార్థన చేస్తూ ఉండి ఆ ఫలితాన్ని పొందకుండా ఈ లోకంలో జీవించినట్లయితే మనం దేవుని సన్నిధిలో లేకుండా మనం ప్రార్థన చేస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నా దేవుడు వినలేదు అంటే దానికి కారణం ఏంటంటే, ఒకవేళ మన మనసు ఇంకా లోకంలో ఉన్నదేమో. ఒకవేళ మనం బాప్తిసం తీసుకున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ లోకానుసారమైన ఆలోచనలు మనం కలిగి ఉండి మనం లోకంలో మన యొక్క మనసును పెట్టి ఏదో నామకార్థంగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనం ఆత్మతో సత్యంతో మనం దేవునికి ప్రార్థన చేయకుండా ఆరాధించకుండా మనం ఉన్నట్లయితే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు అని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మన యొక్క జీవితంలో చూడండి, మొదటి రాజుల గ్రంథం సొలొమోను మహారాజు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేసినట్లు మనం చూడగలం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మీరు ఇంటి దగ్గర చదువుకోండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 22 నుండి 53 వచనాల వరకు సొలొమోను మహారాజు తన యొక్క జీవితంలో దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, 22వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను చూడండి, సొలొమోను గారు దేవుని యొక్క బలిపీఠం ఎదుట నిలవబడి దేవునికి ప్రార్థన చేసినట్లు మనకు కనబడతా ఉంది. అయితే మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మీరు అట్లా కంటిన్యూగా చదువుకుంటే 53వ వచనం వరకు సొలొమోను మహారాజు ప్రార్థన చేసినట్లు మనం చూడగలం. అందుకే 53వ వచనం చదవండి. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు మీ స్వాస్యమగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. మనం ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధులు నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పి ఉన్నాను, మరి మీకు గుర్తుందో లేదో. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? నేను పరిశుద్ధుడిని అంటాం, లేదా పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? యూత్, పరిశుద్ధుడు అంటే ప్రత్యేకింపబడిన వారు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ మనం ఈ వచనాన్ని నేను అందుకే చదివించింది. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, ఏమని? మీ శ్వాసమగునట్లు లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన మనము, మరి పరిశుద్ధంగా ఉండవలసిన మనము లోకంలో మనం కలిసిపోయిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. లోకంలో కలిసిపోయాం, దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాం, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యతను మనం కోల్పోయిన వారుగా ఉన్నాం.
ఈ ప్రాధాన్యత తెలియని వారుగా ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. చూడండి, సొలొమోను కంటే మనం గొప్పవారువా? సొలొమోను ఎంతో ఆస్తి కలిగిన వాడు, తర్వాత ఎంతో తెలివి కలిగిన వాడు. కానీ దేవుని యొక్క బలిపీఠం ఎదుటికి వచ్చి చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం చేతులెత్తి మనం ఎందుకు ప్రార్థన చేయలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం? ఎప్పుడైతే మన చేతులు ఎత్తబడతాయో దేవుడు మన యొక్క తల ఎత్తేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మోషే తన యొక్క చేతులు ఎత్తుకొని చెయ్యి ఎత్తి కర్రను ఎప్పుడైతే చూపించి ఉన్నాడో సముద్రం వైపు, సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. కాబట్టి మన జీవితంలో మనం ఆ యొక్క ప్రార్థనకు గుర్తుగా ఉన్నది మన యొక్క చేతులు ఎత్తేవారుగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు చేసింది అన్న తన యొక్క జీవితంలో. హన్నా గురించి మనం చూసాం. చూడండి, అన్నా గురించి చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయము. హన్నా వేరు, అన్నా వేరు. లోకాసువార్త 2వ అధ్యాయము 37వ వచనం. మరియు ఖడ్గము దూసుకొని పోవునని తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి 24 సంవత్సరములు ఎదురాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, 84 సంవత్సరములు వెధవరాలై ఉండి. చూడండి, తన యొక్క జీవితంలో అన్న తన యొక్క జీవితంలో దేవునికి సమర్పించుకుంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. హన్నా అక్కడ ప్రార్థన చేసింది, ఫలితాన్ని పొందింది. అన్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. నేను విజ్ఞాపన ప్రార్థనకు నేను రాను, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను, 9:30 అయింది, 10 అయింది అని మనం అనుకుంటాం. కొంచెం సేపు కూడా మనం ఉండలేమా? దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏకీభించలేమా? మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి మరి ఏకీభవించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, 2-3 నా నామాన ఇద్దరు ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను వింటాను అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇద్దరు ఏకీభవిస్తే, అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకి మనం ఏకీభవించలేని స్థితిలో మనం ఉన్నాం. వాళ్ళే చేసుకుంటారులే ప్రార్థన, వాళ్ళు చేసేది నాకు అర్థం కావట్లేదు అని మనం కళ్ళు తెరిచి అటు ఇటు ఏదో మనం క్లాసులో లీడర్ని నిలబెట్టినట్టు, చిన్నపిల్లలకి స్కూల్లో ఏం చేస్తారు, లీడర్లను పెడతారు. ఏమని? ఎవరన్నా గొడవ చేస్తే పేర్లు అయ్యి ఇంటూ మార్కులు అని చెబుతారు. అట్లా ఉంది. మనం ఏకీభవించి చేసే ప్రార్థన కలిగి ఉండాలి. మనం ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి? ప్రార్థన చేయడానికి వచ్చాం. మరి ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు తెరిచి అటు ఇటు ఉండి కాళ్ళు బారుగా సాపుకొని ఒక వైపు కాకుండా ఇంకో వైపు తిరిగి మనం దేవుని సన్నిధి వైపు తిరిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. నా ఇష్టానుసారంగా నేను కూర్చుంటాను, నువ్వెవరు ఎంత చెప్పేది, నువ్వు చెప్పేంత నీ విశ్వాసం అంతదా, లేదా నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, ఇవన్నీ ప్రశ్నలు కాదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఏకీభవించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే చెరసాల పునాదులు కదులుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకీభవించే ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం ఏకీభవించి చేసే ప్రార్థన మనం మర్చిపోయాం. వాళ్ళే చేసుకుంటారులని చెప్పి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడే స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏకీభవించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. అందుకే పరిసయ్యుడు సుంకరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పేతురు యోహోనులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒకవేళ వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రార్థన చేయొచ్చుగా, అట్లా చేయలేం. మనం ఎప్పుడైతే ప్రార్థన నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటామో దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామందికి ఆ విషయం తెలియక ఈ లోకంలో అనేకమైన కష్టాలు
కొని తెచ్చుకుంటున్నారు ఈ లోకంలో జీవిస్తా. ఎందుకంటే మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసేవాడుగా ఉంటాడు. మరి ఆ దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసాడు అనుకోండి, మరి మనం ఎట్లా డెవలప్ అవుతాం, మనం ఎట్లా ఆశీర్వదించబడతాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసే స్థలము అంటే ఆలకించే స్థలం ఏది అంటే దేవుని యొక్క మందిరము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలియక విజ్ఞాపన ప్రార్థన కూడా మనం మర్చిపోయి ఏముందిలే, వెళ్ళకపోయినా ఏం కాదులే, రేపు ఆదివారం ఆరాధనకి వెళ్తాం కదా సరిపోయిద్దిలే అనుకుంటా ఉన్నారు. మన ప్రార్థనలు ఆలకించబడాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం గడపాల్సిందే. చూడండి, కీర్తనకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు. 92వ కీర్తన 13వ వచనం చదవండి. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి, ఇక్కడ మనం వర్ధిల్లాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని మందిరంలో ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? చూడండి, ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని? యెహోవా మందిరములో నాటబడిన వారై. నాటబడిన వారు ఒకే మందిరానికి వచ్చేవారుగా ఉంటారు. ఎక్కడైతే వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో ఆ వాక్యం ఆ యొక్క మందిరంలో నిలిచి ఉండేవారుగా ఉంటారు. వారు మాత్రమే దీవించబడతారని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా సూటిగా చెప్తూ ఉన్నారు. ఏమనంటే యెహోవా మందిరములో నాటబడిన వారై. కొంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారంటే ఆదివారం అంటే ప్రతి ఆదివారం మందిరాలు మార్చేవాళ్ళు ఉంటారు. వారానికి ఒక మందిరం మార్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది నెలకు మందిరాన్ని మార్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది సంవత్సరానికి వచ్చి మందిరాలు మార్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు మందిరాలు మారుస్తారో తెలియదు. చూడండి, అట్లా మందిరాలు మారిస్తే మనలో స్థిరత్వం లేని జీవితాన్ని మనం కలిగి ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన జీవితంలో వర్ధిల్లే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వర్ధిల్లాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆలకించబడే స్థలము దేవుని యొక్క మందిరం, వర్ధిల్లే స్థలము దేవుని యొక్క మందిరము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఎక్కడైనా మందిరమే కదా, దేవుడు యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఉంటారు, నువ్వు చెప్పొచ్చేవాళ్ళయ్యా అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఏమనంటే నాటబడిన స్థితిలో ఉండాలి అనే విషయాన్ని వాళ్ళు తెలియక వారి జీవితాలు వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. వారు చనిపోయే వరకు తిరుగుతూనే ఉంటారు. అది నా మందిరం, ఇది నా మందిరం, అక్కడ ఏదో అని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వారి జీవితాలు వ్యర్థపరుచుకునేవారుగా ఉంటారు. కాబట్టి మనం మందిరంలో మనం నాటబడిన స్థితిలో ఉండి మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి, వర్ధిల్లేవారుగా ఉండాలి అని చెప్పి కీర్తనకారుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో ఏ విధంగా మనం అభివృద్ధి చెందగలం? ఒకసారి నేను చెప్పినట్టు నాకు గుర్తు, మన మందిరంలో ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదు. దేవుడు మన సంతానాన్ని అభివృద్ధి చెందేవాడుగా ఉంటాడు. చూడండి, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, 107వ కీర్తన 38వ వచనం చదవండి. 38. మరియు ఆయన వారిని ఆశీర్వదించబా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే మనకి సంతానము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి ఆశీర్వాదం మనకు ఉండాలి. దేవుడి ఆశీర్వాదం మనకు లేకపోతే, చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. అభివృద్ధి అనేది సంతానం మనం కలిగి ఉండాలి. అబ్రహాం తన యొక్క జీవితంలో సంతానం లేనివాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే కుమారుడు లేడు. మరి రేపు అబ్రహాం చనిపోతే వారసుడు ఎవరు లేరు. అయితే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టాడు. దేవుడు ఏమని? అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తానన్నాడు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాలు అంటా ఉన్నాడు, ఏమని? ఆయన వారిని ఆశీర్వదింపగా. ఎవరి జీవితంలో అయితే ఆశీర్వాదం ఉంటుందో వారి సంతానాభివృద్ధి జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే మన జీవితంలో ఆ, ఆ, కొత్త కొత్త వార్తలు మనం వింటా ఉన్నాం. ఈరోజు నిన్న జరిగిన విషయం అది. చిన్నపిల్లలకి మనం ఫోన్లు ఇచ్చి మనం వదిలేస్తూ ఉంటాం కదా. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫోన్లు ఇవ్వకూడదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే 10th క్లాస్ చదివే పిల్లలు ఇద్దరు మన ఎక్కడంటే హైదరాబాద్లో. అయితే వాళ్ళు ఫోన్లు ఇస్తే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు చేసుకుంటున్నారు. వాళ్ళు మనకి కథలు చెప్తారు. ఏమని? మేము రీల్స్ చూసుకుంటున్నామని చెప్పి తీసుకుంటారు. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయంటే చూడండి, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చాటింగ్ చేసుకుంటున్నారు. ఒకే క్లాసు చాటింగ్ చేసుకుంటున్నారు. ఆ విషయం తెలిసిందని చెప్పి అబ్బాయి పై బిల్డింగ్ నుండి దూకి చనిపోయాడు. చనిపోయిన తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత రీసెంట్గా నిన్న అమ్మాయి కూడా అంతే సేమ్ పైనుండి దూకి చనిపోయింది. చూడండి జీవితాలు ఏ విధంగా పాడైపోతా ఉన్నాయో. ఎవరైతే దేవుని నమ్ముకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు వర్ధిల్లాలి. సంతానాభివృద్ధి అంటే మన జీవితాలు అభివృద్ధి చెందేదిగా ఉండాలి. జీవితాలు ముగించబడతా ఉన్నాయి. అపవాది మనం సైలెంట్గా ఉంటున్నాం, కానీ అపవాది సైలెంట్గా లేడు. యవ్వన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతూ ఉంది అపవాది. చూడండి ఎంతమంది యవ్వన బిడ్డలు మరణానికి లోనవుతూ ఉన్నారు. ఎంతమందో చూడండి మనం చూస్తాం. ఇంతకుముందు అయితే మనకు తెలిసేది కాదు. ఈ ఇంటర్నెట్ ఇవన్నీ మనకు వచ్చిన దగ్గర నుండి చూడండి ప్రతి క్షణం ప్రతి నిమిషం అనేకమైన మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన యొక్క బిడ్డల విషయంలో. కాబట్టి మన యొక్క బిడ్డలు ఆశీర్వదించబడ్డారు అంటే వారు సంతానాభివృద్ధి చెందితే వారు ఆశీర్వదించబడ్డారు. అందుకంటున్నాడు ఏమని? ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి చెంది. తర్వాత దేవుడు మనల్ని వంశాన్ని అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. చూడండి నిర్గమాకాండం 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఎవరైతే దేవునికి భయపడేవారుగా ఉంటారో దేవుడు వారి వంశాన్ని అభివృద్ధి చేస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన వంశాభివృద్ధి చెందాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే మాకు మగబిడ్డ కావాలనుకుంటారు. ఎందుకు? వారి వంశం అంతటితో ఆగిపోవటానికి వీల్లేదు. మాకు మగబిడ్డ ఉంటే ఆ వంశం అట్లా వెళ్ళిపోద్దని చెప్పి మనం అనుకుంటాం. అంతే. మనం వంశం అభివృద్ధి చెందేదిగా ఉండాలి అంటే మనం దేవుని యందు భయం కలిగిన వారుగా ఉండాలి. అందుకే దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను. తర్వాత ఉండదు, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి చేసాడు. చూడండి దేవుడు సంతానాభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు, వంశాభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. చూడండి త్వర ముగిస్తాను. 84వ కీర్తన తర్వాత మనల్ని దేవుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు. 84వ కీర్తన 7వ వచనం చదవండి. 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు? వారు నానాటికి బలాభివృద్ధి, సంతానాభివృద్ధి, తర్వాత వంశములో అభివృద్ధి, తర్వాత బలాభివృద్ధి. మన బలం అభివృద్ధి చెందాలి. మనం బలహీనులుగా ఉండకూడదు. బలాభివృద్ధి మన జీవితంలో చెందాలి అంటే దేవుని సన్నిధిలో మనం కనపడేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మరి మనం దేవుని సన్నిధిలో మనం కనబడతా ఉన్నామా? మరి మనం దేవుని సన్నిధిలో కనబడితేనే దేవుడు మన యొక్క బలాన్ని అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. నానాటికి బలాభివృద్ధి నొందేవారుగా మన యొక్క జీవితంలో మనం నివసించాలి. ఆ విధంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఉంటే మనం బలాభివృద్ధి మనం చెందలేం. చూడండి రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం తీస్తున్నారు, చదవండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. చాలు. చూడండి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, మళ్ళా ఈ కథ ఇది మొత్తం మనం చెప్పుకున్నాం అనుకోండి, టైం సరిపోదు. మన జీవితంలో క్షేమాభివృద్ధి కలిగి మనం ఉండాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. క్షేమాభివృద్ధి. మనం క్షేమంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు మన యొక్క కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు.
మన కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. తన కృపలో మనల్ని అందరిని భద్రపరుస్తూ ఉన్నాడు. మన కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నాడు. దేవుడు ఇంత క్షేమాన్ని మనకు కలుగు చేస్తే మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? దేవుని సన్నిధి అంటే మనం భయభక్తులు కలిగిన వారుగా ఉన్నామా? దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉన్నామా? దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉన్నామా? చూడండి, మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే మన జీవితంలో మనం క్షేమాభివృద్ధి పొందేవారుగా ఉండాలి. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 20:32. మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు. చూడండి, మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, మనం క్షేమంగా ఉండటం ముఖ్యమైన విషయము. ఈ లోకంలో మనం క్షేమంగా ఉంటే అప్పుడు మనం దేవుని చేత మనం భద్రపరచబడుతూ ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం క్షేమంగా ఉండాలి అంటే మనం దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. చూడండి, ఏ క్షణం ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మన జీవితాల్లో దేవుడు మనల్ని భద్రపరుస్తాం. అందుకే క్షేమాభివృద్ధి. దేవుడు ఎప్పటికీ మన గురించి మనకి క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటే మరి మనం దేవుని గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నాం? మనం దేవుని గురించి ఆలోచిస్తే మనం మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవించం. మనం మారు మనసు పొంది వెమ్మంటే మనం ఒక తీర్మానం తీసుకుంటాం. నాకు బాప్తిస్వం కావాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన బలలో నేను చేతులు వేయాలి అనే ఒక తీర్మానం తీసుకొని మనం ఈ లోకంలో జీవించేవారుగా ఈ లోకంలో ఉంటాం. మరి ఆ తీర్మానం మనం ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నామంటే మనం దేవుణ్ణి మర్చిపోయిన వారుగా. అందుకే దేవుడు మనకి క్షేమాభివృద్ధిని కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకి జ్ఞానాభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడని ఉంది అక్కడ. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చూడండి, జ్ఞానం గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము పొందును. చూడండి, తర్వాత మన జీవితంలో జ్ఞానాభివృద్ధి కలిగేదిగా ఉండాలి. ఏం అభివృద్ధి చెందుతున్నాం మనం ఈ లోకంలో? 66,000 శాఖలు వచ్చినాయి అంటే మనకు జ్ఞానం లేదు కాబట్టే. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఒకటే బోధ, ఒకటే దేవుడు, మనందరం ఒకటే శరీరము, ఒకటే శరీరంలో మనందరం పాలు భాగస్తులం అవుతున్నాం, అందరం ఒకటే అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటే మనం 66,000 శాఖలు ఏ విధంగా పుట్టుకొచ్చినాయి? 66,000 శాఖలు 66,000 రకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఒకళ్ళు అంటారు నెలకు ఒకసారి ఇస్తామంటారు, ఇంకొకళ్ళు అంటారు నెలకు 2 సార్లు ఇస్తామంటారు, ఇంకొకళ్ళు అంటారు సంవత్సరానికి ఒకసారి ఇస్తామంటారు, ఎన్నిసార్లు ఇస్తే నీకేందని చెప్పి ఇంకొకళ్ళు అంటారు. వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించాలి. ఈ లోకానుసారంగా మనం జీవించేటప్పుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. మరి దేవుని శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు ఆ జాగ్రత్త ఏమైపోతా ఉంది? అంత జ్ఞానం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? జ్ఞానం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఎక్కడికి పోతా ఉన్నాం? దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, చేతికి ఇచ్చాడు, మనకు అర్థం అవుతా ఉంది, తెలుగులో ఉంది. మనకి ఏమన్నా హెబ్రీ భాషలో ఉందా లేదా గ్రీకు భాషలో ఉందా? దేవుడు మన చేతికి బైబిల్ ఇచ్చిన అర్థం చేసుకోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అయ్యా మీరు ఎందుకయ్యా ఎట్లా ఉన్నారంటే మన మీద అరిసేవాళ్ళుగా ఉన్నారు జనాలు. నీకెందుకయ్యా నీ మందిరం నువ్వు చూసుకో అంటా ఉన్నారు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జ్ఞానాభివృద్ధి మనం చెందేవారుగా ఉండాలి. తర్వాత ఎవరైతే ఈ లోకంలో జ్ఞానాభివృద్ధి చెందేవారుగా ఉంటారో వారు ధనాభివృద్ధి చెందేవారుగా ఉంటారు. చూడండి ఎన్ని లింకులు ఉన్నాయో. సామెతలు 11వ అధ్యాయం 24 వచ్చిన చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. మనం దేవునికి సమయాన్ని గురించి చెప్తున్నా, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది మళ్ళీ యూట్యూబ్లో వెళ్తుందిగా. జనాలకున్న పెద్ద రోగం ఏంటంటే ఈ పాస్టర్లు దేవుని సేవకులు దశంభాగం గురించి మాట్లాడతారు. లెగిస్తే పద్దాకిదే, నువ్వు ఎంత ఇస్తే అంత అభివృద్ధి చెందుతావు అని చెబుతారు అనుకుంటారు. నేను సమయాన్ని గురించి మాట్లాడుతున్నా. దేవునికి మనం దశంభాగం, సమయంలో దశంభాగం 2 గంటల 40 నిమిషాలు మనం దేవుని సన్నిధికి దేవునికి సమయం ఇవ్వాలి. దశంభాగం అనుకుందాం. మరి దేవునితో మనం ఎంత గడుపుతా ఉన్నాం? ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఎంత వాక్యం చదువుతున్నాం? అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి,
వెదజల్లి అభివృద్ధి నొందిన వారు గలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మొదటిగా దేవునికి సమయాన్ని ఇస్తే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేసిన తర్వాత దేవునికి ఇచ్చి మనం శోధించేవారుగా ఉండాలి. ఆ విషయం అసలు మనకు తెలియదు. అందుకే జ్ఞానాభివృద్ధి ఎవరికైతే నొంది ఉంటారో, ఎవరైతే జ్ఞానం కలిగిన వారుగా ఉంటారో ఈ విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతూ ఉంటారు ఈ విషయాలు వారికి. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పవసరంలా, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధమైన మార్గంలో వెళ్తూ ఉంటారు. మనం ఎన్నిసార్లు చెప్పుకుని అంతే, దేవునికి సమయాన్ని ఇవ్వలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి సమయాన్ని ఇస్తే కనీసం సంఘ ప్రార్థనలకైనా మనం రావాలి, కనీసం విజ్ఞాపన ప్రార్థనకైనా రావాలి, కనీసం ఆరాధనకైనా మనం రావాలి, కనీసం ఆల్ నైట్ ప్రేయర్కైనా రావాలి. మరి దేనికి వస్తూ ఉన్నాం మనం? రాత్రి వర్షం పడింది కాబట్టి పెట్టలేదు, తక్కువ మంది వస్తారని చెప్పి పెట్టలేదు. రాత్రి వచ్చి 11:30 వరకు ఎక్కడే ఉన్నాం, వెళ్ళిపోయాం మేము. చూడండి, మన జీవితంలో దేవుని సన్నిధి అంటే శ్రద్ధ కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఎప్పుడూ తప్పిపోదు. ఎవరి జీవితాల్లో అయితే దేవునికి ఇచ్చేవారుగా ఉంటారో, నీ సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు, దేవుడు మనల్ని వర్ధెల చేసేవాడుగా ఉంటాడు. మన జీవితాలు మారిపోతాయి. ఎప్పుడైతే మన జీవితాలు మారిపోతాయో దేవుని కార్యాలు మనం చేయగలిగిన వారుగా ఈ లోకంలో ఉంటాం. దేవుడు ఎన్నో కార్యాలు మన మందిరం విషయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని పాటలు పడినా దేవుడు అన్ని పనులు అన్ని చక్కబరుస్తూ ఉన్నారు, ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. దేవుడు మన కళ్ళ ముందు అంత క్లియర్గా చూపిస్తూ ఉన్నా మరి మనం దేవునికి సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? దేవుడు సైలెంట్గా లేడు. అన్ని విషయాల్లో మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ మనం సైలెంట్గా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన లేమికి కారణం దేవునికి ఇవ్వవలసింది మనం ఇవ్వలేకపోతా ఉన్నామేమో. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. చూడండి, మన యొక్క ధనాభివృద్ధి కలగాలి అంటే మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. చివరగా లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ వాక్యం చదువుకొని ముగించుకుందాం. 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా చాలు. చూడండి, మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి. విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అపోస్తలులు అంటా ఉన్నారు ఏమని? మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. మనం చేసే ప్రార్థనలో అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యి అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, మనం ఆ విధమైన ప్రార్థన మనం చేస్తామా? చెయ్యం. మనం అనుకుంటాం, నేను పెద్ద విశ్వాసిని, 40 సంవత్సరాల అనుభవం నాకు ఉంది అని మనం అనుకుంటాం. మనం అనుకునే ఏదంటే అపవాది ఆలోచన మనం కలిగి ఉండి అట్లా అనుకుంటాం. దేవుని సన్నిధికి కూడా మనం రాలేని వారుగా ఉంటాం. ఎందుకు? నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి అని ఆ విధమైన అనుభవంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనం అలాంటి ఆలోచన వచ్చింది అంటే అపవాది మన యొక్క హృదయంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అపవాది మనల్ని ప్రశ్నించేదిగా ఉంటుంది లోపల నుండి. నీకు అన్నీ తెలుసు, నువ్వేం తెలియదు, నీకు తెలియదు ఏంది? అబ్రహాం గురించి తెలియదా? హన్నా గురించి తెలియదా? అన్నా గురించి తెలియదా? పేతురు గురించి తెలియదా? యోహాను గురించి తెలియదా? అసలు బైబిల్ మొత్తం నీకంటే ఎవరికి తెలుసు అని చెప్పి ఒక ఆలోచన కలుగు చేసిద్ది మనకి. ఏది? అపవాది. చూడండి, బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి నిగూఢంగా. వాటిని మనం తెలుసుకోవాలి. అందుకే విశ్వాసాభివృద్ధి కోసం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి మనం ఎన్ని రకాల ఆశీర్వాదాల గురించి, అభివృద్ధి గురించి మనం చూసాం. చూడండి, మనకి అభివృద్ధి కలిగించే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరం. ఎలాంటి అభివృద్ధి? సంతానాభివృద్ధి, అందరు కలిసి చెప్పాలి. వంశాభివృద్ధి, నా వైపు చూడాలి, గట్టిగా చెప్పాలి. బలాభివృద్ధి, క్షేమాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, ధనాభివృద్ధి, విశ్వాసాభివృద్ధి. జెస్కా చూసి చెప్పింది, చూసి చెప్పకూడదు. వెరీ గుడ్. సరే, మన జీవితంలో అభివృద్ధి కలిగించే స్థలం ఏది అంటే దేవుని మందిరం. వీటన్నిటిలో మనం అభివృద్ధి చెందాలి. మనం ఏం చేస్తున్నామంటే సంతానాభివృద్ధి, రైట్, మగబిడ్డ పెట్టగానే వంశాభివృద్ధి కలిగింది, ఇక అక్కడతో ఆగిపోతున్నాం, ఇక అన్ని పక్కన పెట్టేస్తా ఉన్నాం. వీటన్నిటిలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అభివృద్ధి చెందేవారుగా ఉండాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం చేతులెత్తి మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు మన కుటుంబ పరిస్థితుల్ని
కొన్ని సెకండ్లో మార్చేవాడుగా ఉన్నాడు ఆయన. మనం అనుకుంటాం, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను, దానికి కారణం మనకు తెలియదు. దేవుని సంకల్పం వేరు, మన సంకల్పం వేరు. చూడండి, మన జీవితంలో అన్న సొంత అన్నలు తీసుకెళ్ళి బావిలో పడేసినప్పుడు ఒకవేళ అనుకొని ఉండొచ్చు, మన ఆలోచన కలిగి ఉంటే ఏమనుకుంటాడు, ఏందా మా అన్న ఇలా చేశారు, నన్ను చాలా వేధిస్తూ ఉన్నారు, ఏంది ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాడు. కానీ అట్లా ప్రార్థన చేయలే, సైలెంట్గా ఉన్నాడు. దేవుడు సమయం ఇచ్చే వరకు సైలెంట్గా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అనేక కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనందరం తల్ల వంచి దేవుని సన్నిధిలో ఆలకించే స్థలము దేవుని యొక్క మందిరం కాబట్టి మనం దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మన యొక్క కుటుంబ పరిస్థితులు, మన యొక్క మందిరం పరిస్థితులు, ఎవరైతే రక్షణ పొందలేదో వారి కోసం, ఆరోగ్యం కోసం, అన్ని విషయాల కోసం మనం క్లుప్తమైన ప్రార్థన చేసేవారుగా ఉందాం. అందరూ తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించాలి.